Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం 10th మ్యాథ్స్ లో భాగంగా ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్ లో భాగంగా ఒక పార్ట్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పార్ట్ లో ఈ చాప్టర్ కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని అలాగే డూ దిస్, ట్రై దిస్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోని చూడనట్లయితే దాని యొక్క లింక్ ని పైన కార్డ్స్ లోను అలాగే కింద డిస్క్రిప్షన్ లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈ రోజు పార్ట్ 2 లో భాగంగా ఈ ప్రోగ్రెషన్స్ లోని ఎక్సర్సైజ్ నెంబర్ 6.1 లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ డస్ ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇన్వాల్వ్డ్ మేక్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ వై? ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఇవ్వడం జరిగింది, డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సిచ్యువేషన్ లో మనకి వచ్చే ఆ లిస్ట్ ఆఫ్ నంబర్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయా ఉండవా కారణం చెప్పమంటారు అనమాట. అంటే ఫస్ట్ మనం ఈ సిచ్యువేషన్ ని ఒక నంబర్ సిరీస్ లోకి కన్వర్ట్ చేయాలి. ఆ తర్వాత మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వాలంటే ఏమవ్వాలి? డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ నంబర్స్ ఈస్ కాన్స్టెంట్. అంటే ప్రతి రెండు వరుస సంఖ్యల మొత్తం, వాటిని పదాలు అంటాం, టర్మ్స్ అంటాం కదా, వాటి యొక్క డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి, అంటే ఈక్వల్ గా రావాలి. ఓకే, ఫస్ట్ ఈ ఇచ్చిన సిచ్యువేషన్ ని నంబర్ సిరీస్ లోకి కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? ద టాక్సీ ఫేర్ ఆఫ్టర్ ఈచ్ కేఎం వెన్ ద ఫేర్ ఈస్ 20 రూపీస్ ఫర్ ద ఫస్ట్ కేఎం అండ్ రైడ్ బై 8 రూపీస్ ఫర్ ఈచ్ అడిషనల్ కేఎం. అంటే ఒక టాక్సీ యొక్క ఫేర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 1 కిలోమీటర్ వరకు 20 రూపీస్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి మనకి అడిషనల్ గా ప్రతి కిలోమీటర్ కి 8 రూపీస్ చొప్పున ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ లో వచ్చే ఆ నంబర్స్ అనేవి మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయో లేదో మనం వెరిఫై చేయాలి. ఓకే, ఫస్ట్ అసలు మనం ఫస్ట్ 1 కిలోమీటర్ కి, 2 కిలోమీటర్స్ కి, 3 కిలోమీటర్స్ కి ఎంత ఫెయిర్ అవుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ రోమన్, ఇక్కడ మనకి టాక్సీ ఫేర్ ఫర్ 1 కిలోమీటర్, ఫేర్ ఫర్ 1 km ఈక్వల్ టు మనకి ఫస్ట్ కిలోమీటర్ కి ఎంత అంటే 20 రూపీస్ కదా. దీన్ని A1 అనుకుందాం, ఫస్ట్ టైం కదా, 20 రూపీస్. నెక్స్ట్ ఫేర్ ఫర్ సెకండ్ కిలోమీటర్ అంటే 2 కిలోమీటర్స్, ఫర్ 2 కిలోమీటర్స్ దీన్ని A2 అనుకుందాం. అంటే ఫస్ట్ కిలోమీటర్ కి 20, సెకండ్ కిలోమీటర్ కి 8 చొప్పున పెరుగుతూ ఉంటుంది కదా, అంటే 28 రూపీస్. నెక్స్ట్ ఫేర్ ఫర్ 3 కిలోమీటర్స్, దీన్ని A3 అనుకుందాం. అంటే నెక్స్ట్ 2 కిలోమీటర్స్ ఇంకొక కిలోమీటర్ పెరిగింది, అంటే ఇంకొక 8 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే 28 ప్లస్ 8 ఈక్వల్ టు 36 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఫేర్ ఫర్ 4 కిలోమీటర్స్ ఈక్వల్ టు A4 అనుకున్నట్లయితే 36 కి ఇంకొక 8 యాడ్ చేస్తాం, అంటే 44 రూపీస్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ సిచ్యువేషన్ లో వచ్చిన నంబర్ సిరీస్ ఏంటంటే 20, 28, నెక్స్ట్ 36, 44 అండ్ సో ఆన్. ఇప్పుడు మనం ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవునో కాదో చెక్ చేయాలంటే ఏం చేయాలి? A2 మైనస్ A1, A3 మైనస్ A2, A4 మైనస్ A3 ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫస్ట్ A2 మైనస్ A1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ A2 28 మైనస్ 20 ఈక్వల్ టు 8. అలాగే నెక్స్ట్ A3 మైనస్ A2 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 36 మైనస్ 28 ఈక్వల్ టు 8 రూపీస్. అలాగే A4 మైనస్ A3 ఫైండ్ అవుట్ చేసినట్లయితే 44 మైనస్ 36 ఈక్వల్ టు 8. అంటే ప్రతి కేసులో కూడా మనకి ఆ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంది, దాన్ని మనం కామన్ డిఫరెన్స్ అంటే కదా. కాబట్టి ఇది ఏమవుతుంది అనమాట, ఈ సిచ్యువేషన్ లో వచ్చిన మనకి ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయని చెప్పొచ్చు. దేర్ఫోర్ దిస్ ఈస్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనం షార్ట్ కట్ లో ఏమంటాం? AP అంటాం కదా. ఓకే, మనకి CC మోడల్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అన్నమాట, అప్లికేటెడ్ గా అడగడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెజర్ ఇన్ ఏ సిలిండర్
when a vacuum pump removes 1/4 of the air remaining in the cylinder at a time. అంటే ఒక సిలిండర్ లో కొంత ఎయిర్ ఉందన్నమాట. ఓకే, ఆ సిలిండర్ నుంచి ఎయిర్ ని ఖాళీ చేస్తాం వాక్యూమ్ పంప్ ను ఉపయోగించి. ప్రతి సందర్భంలో కూడా అందులో ఉన్న ఎయిర్ లో 1/4 పార్ట్ ని మనం రిమూవ్ చేసినట్లయితే అట్లా ప్రతి సందర్భంలో ఆ సిలిండర్ లో మిగిలి ఉన్న ఎయిర్ యొక్క క్వాంటిటీ ఉంటుంది కదా, ఆ క్వాంటిటీస్ అన్నింటినీ ఒక మనం నెంబర్ సిరీస్ లో రాసినట్లయితే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందో లేదో వెరిఫై చేయమన్నాడు. ఇలాంటి సమయాల్లో మనకి అసలు ఆ సిలిండర్ లో ఉన్న ఆ ఎయిర్ ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లో ఉన్న ఎయిర్ ని మనం, అది కూడా మనకి ఎయిర్ ఎలాంటిదే కదా, గ్యాసే కదా, దాన్ని ఎలా కొలుస్తాం మనం, కేజీస్ లో కొలుస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఎంత ఖాళీ చేస్తున్నాం, 1/4 పార్ట్ ఖాళీ చేస్తున్నాం అన్నమాట. కాబట్టి 4 యొక్క మల్టిపుల్ గా తీసుకున్నట్లయితే మనకు కాల్కులేషన్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. 4 4 16, 16 4 64, 64 4 256. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో ఆ సిలిండర్ లో మనకి 256 kgs ఆఫ్ ఎయిర్ ఉందనుకున్నాం. లెట్ ద amount of air present in the cylinder ఈక్వల్ టు ఎంత, మనకి 256 kgs అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం, అందులో 1/4 పార్ట్ ని రిమూవ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ అటెంప్ట్ తర్వాత అంటే A1 ఈక్వల్ టు మనకి 256 అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు A2 ఏమవుతుంది, ఈ 256 లోంచి మనం ఇందులో 1/4 పార్ట్ రిమూవ్ చేయాలి. అంటే 1/4 × 256. 4 టేబుల్ ఎంత అయిపోతుంది, 6 4 24 4. అంటే 256 మైనస్ 64 ఈక్వల్ టు 6 - 4 2 అవుతుంది. అలాగే 15 - 6 9 అవుతుంది. 192 అవుతుంది. అంటే ఇంకా అందులో మనకి ఎంత ఎయిర్ మిగిలి ఉంది అనమాట, 192 kgs మిగిలి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు A3 అంటే ఆ మిగిలి ఉన్న దానిలో మళ్ళీ మనం 1/4 పార్ట్ రిమూవ్ చేయాలి. అంటే 192 మైనస్ 1/4 × 192. 4 టేబుల్ 4 4 16, 8 4 32. అంటే 192 మైనస్ 48 ఈక్వల్ టు 12 - 8 4 అవుతుంది. ఇక్కడ మనకి 8 ఉంటుంది. 8 - 4 4 అవుతుంది. అంటే 144 kgs ఉంటుంది అనమాట. నెక్స్ట్ A4 అట్లా మినిమం ఒక 4 టర్మ్స్ అయినా ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఆ సిలిండర్ లో ఎంత గ్యాస్ ఉంది, మనకి 144 kgs ఉంది. మనం దీంట్లోంచి ఏం చేయాలి, మరి kgs ఉంది, ఇందులోంచి మనం 1/4 పార్ట్ మైనస్ చేయాలి కదా, ఇందులోంచి మనం 1/4 పార్ట్ రిమూవ్ చేయాలి. అంటే మళ్ళీ 1/4 × 144, 4 టేబుల్ 3 4 12, 2 ఉంది కదా, 6 4 24. అంటే 144 మైనస్ 36 అవుతుంది. అంటే 14 - 6 ఎంత అవుతుంది, 8 అవుతుంది. అలాగే 3 ఉంటుంది, 3 - 3 0. అంటే 108 kgs అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఆ సిరీస్ ఏమవుతుంది, వరుసలో రాస్తే వచ్చిదేమో మనకి 256 టర్మ్, నెక్స్ట్ టర్మ్ ఎంత అవుతుంది 192, నెక్స్ట్ 144, నెక్స్ట్ 108 అండ్ సో ఆన్. ఇప్పుడు మనం డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. A2 మైనస్ A1 ఈక్వల్ టు A2 అంటే ఇక్కడ మనకి 192 మైనస్ A1 256. ఓకే, ఈ డిఫరెన్స్ ఎంత, మనం 256 లోంచి మనం 194 మైనస్ చేయాలి. 256 మైనస్ 192 కదా, 4. 15 - 9 6 అవుతుంది కదా. అంటే ఇక్కడ -64 అవుతుంది, ఎందుకంటే లార్జెస్ట్ నెంబర్ మైనస్ ఉంది కదా. నెక్స్ట్ A3 మైనస్ A2 ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ A3 థర్డ్ టర్మ్ ఏంటి, 144 మైనస్ 192. 192 లోంచి మనం 144 ని మైనస్ చేసినట్లయితే 12 బాల్ తెచ్చుకుంటే 12 అవుతుంది. 12 లోంచి 4 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఇక్కడ 8 మైనస్ 4 ఎంత అవుతుంది, 4 అవుతుంది. అంటే -48 వచ్చింది. ఇక్కడే చూడండి, ఇక్కడేమో
డిఫరెన్స్ ఎంత వచ్చింది? -64 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో మనకి -48 వచ్చింది. ఇక్కడ మనకి డిఫరెంట్ గా ఉంది కాబట్టి మనం ఇంతకు ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి ఇది ఏపీ కాదని మనకు అర్థమైపోయింది. Therefore, A3 A2 minus A1 is not equal to A3 minus A2 కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట? This is not an AP. This is not an AP. Okay, next third one. The cost of digging a well after every meter of digging when it's cost 150 rupees for the first meter and raised by 50 rupees for each subsequent meters. అంటే మనకి ఒక వెలను తవ్వడానికి అంటే డిగ్ చేయడానికి ఫస్ట్ మీటర్ కి 150 రూపీస్ చొప్పున తీసుకుంటారు. అక్కడి నుంచి ప్రతి మీటర్ పెరిగే కొద్ది 50 రూపీస్ చొప్పున మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట ప్రతి అడిషనల్ మీటర్ కి. ఓకే, ఇందులో వచ్చే మనకి ఆ సెట్ ఆఫ్ నెంబర్స్ ఏపీ అవుతుందో లేదో వెరిఫై చేద్దాం. ఓకే, థర్డ్ వన్. ఇక్కడ ఒక మీటర్ మనకి డిగ్ చేసినట్లయితే మనకి ఎంత కాస్ట్ అవుతుంది? కాస్ట్ ఫర్ 1 మీటర్ ఈక్వల్ టు రూపీస్ 150 తీసుకుంటారు. నెక్స్ట్ 2 మీటర్స్ అయితే కాస్ట్ ఫర్ 2 మీటర్స్ ఈ 150 కి అడిషనల్ గా సెకండ్ మీటర్ కి ఎంత తీసుకుంటారు? ఇంకొక 50 రూపీస్ మనకి తీసుకుంటారు. అంటే ఎంత అవుతుంది? మనకి 200 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ కాస్ట్ ఫర్ 3 మీటర్స్ అంటే 2 మీటర్స్ కి ఎంత అయింది? మనకి 200 రూపీస్ అయింది. ఇంకో అడిషనల్ మీటర్ కి ఎంత చార్జ్ చేస్తారు? మనకి 50 రూపీస్ అంటే మనకి 250 రూపీస్ అవుతుంది. ఓకే, కాస్ట్ ఫర్ 4 మీటర్స్ ఈక్వల్ టు మనకి 3 మీటర్స్ కి ఎంత అయింది? 250 రూపీస్ ప్లస్ అడిషనల్ ఇంకొక మీటర్ కి 50 రూపీస్ అంటే మనకి 300 రూపీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ సెట్ ఆఫ్ నెంబర్స్ ని మనం ఆర్డర్ లో రాసినట్లయితే ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? మనకి 150 రూపీస్, నెక్స్ట్ 200, 250, నెక్స్ట్ 300 అండ్ సో ఆన్. A1 A2 A3 A4 అనుకున్నట్లయితే A1 A2 A3 A4 అనుకున్నట్లయితే ఫస్ట్ మనం A2 మైనస్ A1 చేద్దాం. అంటే 200 మైనస్ 150 ఈక్వల్ ఎంత అవుతుంది? 50 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ A3 మైనస్ A2 A3 ఎంత? 250 మైనస్ 200 ఈక్వల్ ఈ కేసులో కూడా మనకి 50 వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తాం. అంటే A4 మైనస్ A3 ఎంత? మనకి 300 మైనస్ 250 మైనస్ చేస్తే ఎంత వచ్చింది? 50 వచ్చింది. అంటే ప్రతి కేసులో కూడా మనకి డిఫరెన్స్ అనేది 50 వచ్చింది కాబట్టి మనం ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ ఏపీలో ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. Therefore, A2 minus A1 equal to A3 minus A2 equal to A4 minus A3 equal and so on. Therefore, this is an arithmetic progression AP and రాయొచ్చు అన్నమాట. Okay, next fourth one. The amount of money in the account every year when 10,000 is deposited compound interest at 8% per annum. అంటే మనం ఒకవేళ ఒక బ్యాంక్ లో 10,000 రూపీస్ ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిపాజిట్ చేసినట్లయితే అది ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంటుంది కదా. ఆ ఇయర్ ఎండింగ్ లో వచ్చే అమౌంట్ అనేది అది ఏపీలో ఉంటుందా అంటే ఆ సెట్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఏపీలో ఉంటాయి లేదో వెరిఫై చేయాలి. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్రెడీ మనం ఫార్ములా నేర్చుకుంటాం. ఏంటంటే A ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ n. అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ కాంపౌండెడ్ ఇయర్లీ అనే పదం వాడుకున్నట్లయితే అంటే ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ తీసుకెళ్లి మనకి ప్రిన్సిపల్ లో యాడ్ చేస్తూ ఉంటారు. దాన్ని కాంపౌండెడ్ ఇయర్లీ అంటాం. ఓకే, ఫోర్త్ వన్. ఇక్కడ మనం ఎంత డిపాజిట్ చేసాము? 10,000 రూపీస్ డిపాజిట్ చేసాం. 1 ఇయర్ తర్వాత అది ఎంత అవుతుంది? 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని కాల్కులేట్ చేస్తే మనం ఫార్ములా చెప్పుకున్నాం కదా. అంటే 1 ఇయర్ తర్వాత A1 అనుకున్నట్లయితే మనం ఫార్ములా రాసాం P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ n. దిస్ ఈక్వల్ టు 10,000
ఇంటూ 1 ప్లస్ ఇక్కడ 8 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8% కదా బై 100 హోల్ పవర్ 1 ఇయర్ కదా n ప్లేస్ లో 1 రాస్తాం అంటే దిస్ ఈక్వల్ టు 10,000 ఇంటూ 100 1s are 100 ప్లస్ 8 108 బై 100 హోల్ పవర్ 1 అంటే ఇంకా దాని వాల్యూ మార్క్ కదా 2 zeros గెట్స్ క్యాన్సిల్ 108 100 తో మల్టిప్లై చేస్తే 2 zeros వస్తాయి ఇది A1 అన్నమాట ఇప్పుడు A2 కి అంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ కాల్కులేట్ చేసినట్లయితే సేమ్ ఫార్ములా ఇక్కడ మనకి 10,000 ఇంటూ 1 ప్లస్ 8 బై 100 హోల్ పవర్ 2 రాస్తాం ఇక్కడ అంటే 2 ఇయర్స్ ఆఫ్టర్ 2 ఇయర్స్ కదా మనం కాల్కులేట్ చేస్తాం అంటే 10,000 ఇంటూ 100 1s are 100 ప్లస్ 8 108 బై 100 హోల్ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు 10,000 ఇంటూ ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది కాబట్టి 108 బై 100 ని 2 టైమ్స్ రాస్తాం ఇంటూ 108 బై 100 2 zeros again 2 zeros gets cancelled 108 into 108 okay 108 into 108 8 8s are 64 8 16 1 అంటే మనకి ఎంత అవుతుందంటే 11,664 అవుతుంది ఓకే ఇంకొక 3 ఇయర్స్ కి ఆఫ్టర్ 3 ఇయర్స్ కాల్కులేట్ చేద్దాం అంటే A3 ఈక్వల్ టు సేమ్ ఫార్ములా ఇక్కడ మనకి 10,000 ఇంటూ 1 ప్లస్ 8 బై 100 ఇక్కడ n ప్లే వాల్యూ 3 అవుతుంది ఎందుకంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ మనకి ఎంత అవుతుంది కాల్కులేట్ చేయాలి కాబట్టి ఓకే 10,000 ఇంటూ ఇది ఎంత అవుతుంది 108 బై 100 హోల్ క్యూబ్ అంటే ఇక్కడ దీన్ని 3 టైమ్స్ రాయాలి అంటే 10,000 ఇంటూ 108 బై 100 ఇంటూ 108 బై 100 ఇంటూ 108 బై 100 2 zeros again 2 zeros okay next 108 into 108 into 108 ఇక్కడ బై 100 ఉంది ఆల్రెడీ 108 ని మల్టిప్లై చేస్తే 11,664 వచ్చింది 11,664 దీన్ని ఇంకొక 108 తో మల్టిప్లై చేయాలి 8 4s are 32 3 6 8s are 48 plus 3 51 5 again 6 8s are 48 plus 5 53 3 8 1s are 8 plus 5 13 3 1 8 1s are 8 plus 1 9 next 0 0 0 0 మళ్ళీ 1 తో మల్టిప్లై చేస్తే 4 6 6 1 1 యాడ్ చేస్తే 2 1 7 9 5 2 1 ఓకే ఎంత వచ్చింది మనకి 1259712 బై 100 2 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ 2 ప్లేసెస్ ముందుకు వస్తుంది అంటే 12,597.12 రూపీస్ అవుతుంది అన్నమాట మనకి ఇక్కడే అర్థమైపోయింది డెసిమల్ వచ్చింది కదా ఫస్ట్ 2 కేసెస్ లో మనకి డెసిమల్ రాలేదు థర్డ్ టర్మ్ లో డెసిమల్ వచ్చింది కాబట్టి ఇది ఏపీ కాదని అర్థం అయిపోయింది కావాలంటే మనం ఇప్పుడు సిరీస్ ఏమవుతుంది మనకి ఫస్ట్ టర్మ్ ఏంటి 10,800 సెకండ్ టర్మ్ ఏంటి 11,664 థర్డ్ టర్మ్ 12,597.12 ఇది A1 A2 మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా ఫస్ట్ A2 మైనస్ A1 ఫైండ్ అవుట్ చేద్దాం 11,664 మైనస్ 10,800 ఈక్వల్ టు ఇక్కడ 4 6 వస్తుంది ఇక్కడ 6 ఉంది 16 మైనస్ 8 8 అవుతుంది ఓకే ఇక్కడ మనకి 0 ఉంటుంది బాగా తెచ్చుకుంటే మనకి ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది ఓకే అంటే ఓకే అంటే మనకి ఎంత వచ్చింది మనకి డిఫరెన్స్ 864 వచ్చింది ఇప్పుడు మనకి A3 మైనస్ A2 చేద్దాం A3 ఎంత వచ్చింది 12,597.12 మైనస్ ఇక్కడ 11,664 ఈక్వల్ టు ఇక్కడ డెసిమల్ లేదు కాబట్టి మనకు 0.12 వస్తుంది నెక్స్ట్ 7 మైనస్ 4 అంటే 3 వస్తుంది నెక్స్ట్ 9 మైనస్ 6 అంటే 3 వస్తుంది నెక్స్ట్ 5 మైనస్ 1 అంటే 4 వస్తుంది నెక్స్ట్ 2 మైనస్ 1 అంటే 1 అంటే
ఇక్కడ మనకి డిఫరెన్స్ వచ్చింది 1433. అంటే ఫస్ట్ కేసులో ఏమో 864 వచ్చింది, సెకండ్ కేసులో 1433 వచ్చింది, 33.12 వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం అంటే therefore a2 minus a1 not equal to a3 minus a2. This is not an AP అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. Write first four terms of the AP when the first term A and the common difference D are given as follows. కొన్ని ఏపీస్ లో ఫస్ట్ టర్మ్ ని కామన్ డిఫరెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఏం చేయమంటారు, ఫస్ట్ 4 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు అన్నమాట. ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఫస్ట్ కేసులు ఇందులో కొన్ని నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ ఈజీగా ఉంటుంది కాబట్టి సెకండ్ చేద్దాం కొన్ని. ఓకే, సెకండ్ తో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి a ఈక్వల్ టు -2, d ఈక్వల్ టు 0. మనకి a1 మొదటి ఫస్ట్ టర్మ్ నే మనం a అంటాం కాబట్టి -2, a2 ఈక్వల్ టు, దీనికి మనం ఏం చేస్తాం, ముందు టర్మ్ కి d ని యాడ్ చేస్తాం కామన్ డిఫరెన్స్, అంటే -2 కామన్ డిఫరెన్స్ 0, అగైన్ -2. నెక్స్ట్ a3 కి ముందు టర్మ్ ఏంటి a2 కామన్ డిఫరెన్స్ d, అంటే -2 ప్లస్ 0, అగైన్ -2. నెక్స్ట్ 4 టర్మ్స్ కదా, a4 వరకు ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే a4 కి ముందు ఉండే టర్మ్ a3 ప్లస్ d ఈక్వల్ టు -2 ప్లస్ 0 ఈక్వల్ టు అగైన్ -2. దేర్ఫోర్ మనకి ఆ AP లో ఫస్ట్ 4 టర్మ్స్ ఏమవుతాయి అన్నమాట, -2, -2, -2, -2 అండ్ సో ఆన్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు AP ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ అనేది మనకి నెగిటివ్ నెంబర్ కావచ్చు, పాజిటివ్ నెంబర్ కావచ్చు, 0 కూడా కావచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఫస్ట్ థర్డ్ మీరు ఓన్ గా ట్రై చేయండి. ఫోర్త్ వన్ మళ్ళీ చేద్దాం. ఓకే, ఫోర్త్ వన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, a ఈక్వల్ టు -1 అంటే d ఈక్వల్ టు 1/2. మనం a1 అంటాం కదా, అంటే -1. a2 ఈక్వల్ టు, a1 కి d యాడ్ చేయాలి, a1 ప్లస్ d. a1 ఏంటి ఇక్కడ 1 ప్లస్ d అంత మనకి 1/2. దిస్ ఈక్వల్ టు, ఇక్కడ బై 1 రాసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 1s are 2 అంటే -2 ప్లస్ 1 1s are 1 బై 2 1s are 2. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి కదా, -1/2 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ a3, దీని ముందు టర్మ్ ఏంటి a2, దీనికి d యాడ్ చేయాలి. a2 ఎంత వచ్చింది మనకి -1/2 ప్లస్ d ఎంత +1/2, -1/2 ప్లస్ 1/2 ఎంత అవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ a4 ఈక్వల్ టు, ఇక్కడ a3 కి మనం d యాడ్ చేస్తే a4 వస్తుంది. ఓకే, ఇక్కడ a3 ఎంత వచ్చింది 0, d ఎంత మనకి 1/2, 0 కు 1/2 యాడ్ చేస్తే 1/2. therefore the first four terms are -1, -1/2, 0, 1/2 అని రాసేయచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కూడా చేద్దాం ఒకసారి. ఇక్కడ ఫిఫ్త్ వన్ లో a ఈక్వల్ టు ఎంత -1.25, d ఈక్వల్ టు -0.25. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది -1.25 అవుతుంది. సెకండ్ టర్మ్ a2 ఈక్వల్ టు ఏమవుతుంది, దీని ముందు టర్మ్ అంటే a1 కి d ని యాడ్ చేయాలి. ఇక్కడ a1 ఎంత -1.25 ప్లస్ దీనికి d యాడ్ చేయాలి, అంటే -0.25. రెండు నెగటివ్ నెంబర్స్ కదా కాబట్టి యాడ్ చేస్తాం. -1.25 కి -0.25 యాడ్ చేసినట్లయితే 5 + 5 10 1 అంటే 5 -1 అంటే -1.5 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ a3 ఈక్వల్ టు, a2 కి d యాడ్ చేస్తాం. a2 ఎంత వచ్చింది మనకి -1.5 ప్లస్ d ఎంత -0.25 అంటే -1.5 కి -0.25 యాడ్ చేసినట్లయితే 0 + 5 5 5 + 2 7 -1.75 అవుతుంది అన్నమాట, ఈక్వల్ టు -1.75. నెక్స్ట్ a4 ఈక్వల్ టు a3 ప్లస్ d. a3 ఎంత వచ్చింది మనకి -1.75, దీనికి d యాడ్ చేసినట్లయితే -0.25. ఓకే, దీనికి మళ్ళీ -0.25 యాడ్ చేస్తున్నాం కదా, 5 + 5 10 0 1 1 + 7 8 + 2 10 0 1 అంటే -2.00 అంటే ఇది -2 అని రాయొచ్చు, లేకపోతే -2.00 అని కూడా రాయొచ్చు. therefore the next first four terms are
-1.25, -1.5, -1.75 అండ్ -2 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఫర్ ద ఫాలోయింగ్ ఏపీస్ రైట్ ద ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్. ఇక్కడ కొన్ని ఏపీస్ ఇచ్చారు, మనం ఫస్ట్ టర్మ్ ని కామన్ డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫస్ట్ టర్మ్ కి కాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ చూసిన వెంటనే చెప్పేసేయచ్చు. ఓకే, ఫస్ట్ ఇది చూద్దాం. ఇక్కడ ఇచ్చిన ఆ ఏపీ ఏంటి? 3, 1, -1, -3 అండ్ సో ఆన్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ని మనం ఏ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం కదా. ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు ఎంత? మనకి A1 అని ఏ అంటాం, అంటే 3. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ని మనం డి అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం కదా. డి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? A2 మైనస్ A1. ఇక్కడ A2 ఎంత మనకి? 1 మైనస్ A1 3. మనకి డిఫరెంట్ సైన్స్, ఇది ప్లస్ నెంబర్ మైనస్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 3 లోంచి 1 మైనస్ చేస్తే 2. లార్జెస్ట్ నెంబర్ నెగిటివ్ నెంబర్ కాబట్టి -2 వస్తుంది అనమాట. Therefore first term is 3 and common difference is -2. ఓకే, సెకండ్ మీరు ట్రై చేద్దాం. కొన్ని ఇక్కడ ఇచ్చిన ఆ ప్రోగ్రెషన్ ఏంటి? -5, -1, 3, 7 అండ్ సో ఆన్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -5 అవుతుంది. కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ టు ఫార్ములా A2 మైనస్ A1. A2 ఎంత? ఇక్కడ -1 మైనస్ A1 అంటే -5. ఈ -5 మైనస్ అనేది టర్మ్ కున్న మైనస్ కాబట్టి దాన్ని అలా ఉంచాలి, బ్రాకెట్ లో ఉంచాలి. అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? +5 అవుతుంది. డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. 5 నుంచి 1 మైనస్ చేస్తే 4 +4, ఎందుకంటే లార్జెస్ట్ నెంబర్ పాజిటివ్ నెంబర్ కాబట్టి. Therefore first term is -5 and common difference is 4. Okay, next third one. ఇక్కడ ఇచ్చిన AP 1/3, 5/3, 9/3, 13/3 and so on. ఇందులో ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు ఎంత అంటే 1/3. కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? A2 మైనస్ A1. దిస్ ఈక్వల్ టు A2 ఎంత మనకి? 5/3 మైనస్ A1 అంటే 1/3. ఇక్కడ LCM క్రాస్ మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి రెండు లైక్ టర్మ్స్, డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కదా. కాబట్టి డైరెక్ట్ గా న్యూమరేటర్ సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే 5 - 1 ఎంత అవుతుంది? 4. డినామినేటర్ ఎంత ఉంది? 3. 4/3 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇక్కడ 0.6, 1.7, 2.8, 3.9 అండ్ సో ఆన్. ఓకే, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు ఎంత అంటే 0.6. కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ టు A2 మైనస్ A1. ఇక్కడ A2 ఎంత అంటే 1.7 మైనస్ 0.6. 1.7 నుంచి మనం 0.6 ని మైనస్ చేసినట్లయితే 7 - 6 1.1. అంటే మనకి కామన్ డిఫరెన్స్ ఎంత అవుతుంది అనమాట? 1.1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. Which of the following are APs? If they form an AP, find the common difference D and write 3 more terms. ఇక్కడ కొన్ని నెంబర్ సిరీస్లు ఇవ్వడం జరిగింది అనమాట. ఏ నెంబర్ సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది? ఒకవేళ అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయినట్లయితే కామన్ డిఫరెన్స్ ఎంత? ఇచ్చిన టర్మ్స్ కాకుండా నెక్స్ట్ వచ్చే మరొక 3 టర్మ్స్ ని రాయమంటున్నట్టు. ఇందులో కొన్ని చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ ఫస్ట్ వన్ ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు చేయండి. ఓకే, సెకండ్ వన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 2, 5/2, 3, 7/2 అండ్ సో ఆన్. ఫస్ట్ ఏమనుకుంటాం? A1, A2, A3, A4. మనకి డిఫరెన్స్ ఈక్వల్ గా ఉందో లేదో వెరిఫై చేయాలి. A2 మైనస్ A1 ఈక్వల్ టు 5/2 మైనస్ 2. దీన్ని రాయొచ్చు, 2/1 రాయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 1s are 5 minus 2 2s are 4 by 2 1s are 2. 5 minus 4 అంటే 1, 1/2 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు A3 మైనస్ A2 ఫైండ్ అవుట్ చేద్దాం. A3 అంటే 3 మైనస్ A2 అంటే 5/2. బై 1 పెట్టుకున్నట్లయితే 2 3s are 6, 5 1s are 5 by 2 1s are 2. 6 minus 5 అంటే 1 by 1/2. ఇక్కడ ఈక్వల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తాం. అంటే ఎన్ని టర్మ్స్ ఇస్తే అన్నిటితోటి చెక్ చేయాలి ఈక్వల్ గా వచ్చినంత సేపు కూడా. A4 మైనస్ A3 ఈక్వల్ టు A4 అంటే ఇక్కడ మనకి 7/2 మైనస్
3. దీన్నే బై 1 పెట్టుకున్నట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 1s are 7 minus 3 2s are 6 by 2 1s are 2 1 by 2. అంటే ప్రతి కేసులో కూడా మనకి డిఫరెన్స్ అనేది 1 by 2 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ an AP. Therefore this is an AP. AP అయితే ఏం చేయమన్నారు, కామన్ డిఫరెన్స్ రాయమన్నారు. కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ మనం ఏమంటాం, ఏ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం, మనం డి అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం కదా. ఎంత వచ్చింది మనకి అన్ని కేసెస్ లో డిఫరెన్స్ 1/2. ఇదే మనకు కామన్ డిఫరెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయమన్నారు, ఒకవేళ ఇచ్చిన సిరీస్ ఏపీ అయినట్లయితే నెక్స్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే ఇక్కడ 4 టర్మ్స్ ఇచ్చారు, మనం A5 A6 A7 చేయాలి. A5 ఎలా వస్తుంది, దీని ముందు టర్మ్ కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. A4 10th మనకి A4 7/2 ప్లస్ 1/2 లైఫ్ టర్మ్స్ కాబట్టి డైరెక్ట్ యాడ్ చేస్తాం. 7 + 1 8/2. 2 టేబుల్ 8 లో 4 టైమ్స్ అంటే 4 అవుతుంది. నెక్స్ట్ A6 ఈక్వల్ టు దీని ముందు టర్మ్ ఏంటి A5, కామన్ డిఫరెన్స్ D. A5 ఎంత వచ్చింది 4 ప్లస్ D 1/2. బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 2s are 8 1 1s are 1/2 ఈక్వల్ టు 9/2. నెక్స్ట్ A7 ఈక్వల్ టు A6 ప్లస్ D. ఇక్కడ A6 ఎంత వచ్చింది మనకి 9/2, కామన్ డిఫరెన్స్ 1/2. లైక్ టర్మ్స్ కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 9 + 1 10/2. 2 టేబుల్ 10 లో 5 టైమ్స్ అంటే 5 అవుతుంది అన్నమాట. therefore నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ 4, 9/2, 5 అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ మీరు ట్రై చేయండి, ఫోర్త్ వన్ మీరు ట్రై చేయండి, ఫిఫ్త్ వన్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఫిఫ్త్ వన్ ఇక్కడ ఇచ్చిన సిరీస్ ఏంటి 3 ప్లస్ √2 3 ప్లస్ 2√2 3 ప్లస్ 3√2 అండ్ సో ఆన్. వీటికి నెంబరింగ్ ఇచ్చినట్లయితే A1 A2 A3 A4. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. A2 మైనస్ A1 ఈక్వల్ టు అంటే 3 ప్లస్ √2 మైనస్ 3 ప్లస్ 3 మైనస్ 3 గెట్స్ క్యాన్సిల్, ఇక్కడ √2 వచ్చింది. నెక్స్ట్ A3 మైనస్ A2. A3 ఏమిటి ఇక్కడ 3 ప్లస్ 2√2 మైనస్ A2 3 ప్లస్ √2. బ్రాకెట్ ఓపెన్ చేసినట్లయితే 3 ప్లస్ 2√2 మైనస్ 3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √2 ప్లస్ 3 మైనస్ 3 గెట్స్ క్యాన్సిల్. ఈ రెండు కూడా మనకు లైక్ టర్మ్స్, ఎందుకంటే √2 రెండింటిలో కామన్ ఉంది కాబట్టి 2√2 నుంచి ఒక √2 మైనస్ చేస్తే మనకు √2 ఉంటుంది, అంటే √2 అన్నమాట. నెక్స్ట్ A4 మైనస్ A3. A4 ఎంత ఇక్కడ 3 ప్లస్ 3√2 మైనస్ 3 ప్లస్ 2√2. బ్రాకెట్స్ ఓపెన్ చేసినట్లయితే 3 ప్లస్ 3√2 మైనస్ 3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2√2 ప్లస్ 3 మైనస్ 3 గెట్స్ క్యాన్సిల్. 3√2 మైనస్ 2√2 ఎంత అవుతుంది √2 అవుతుంది. అంటే ప్రతి సందర్భంలో మనకి డిఫరెన్స్ అనేది √2నే వచ్చింది కదా, కాబట్టి ఇది AP అవుతుంది. therefore this is an AP. కాబట్టి మనం A2 మైనస్ A1 A3 మైనస్ A2 A4 మైనస్ A3 కాబట్టి this is an AP అని రాయొచ్చు. తర్వాత ఏం చేయమన్నారు, ఇక్కడ కామన్ డిఫరెన్స్ రాయాలి. కామన్ డిఫరెన్స్ D ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ మనం D అంటాం కదా, ఎంత వచ్చింది ప్రతి కేసులో కూడా √2 వచ్చింది. తర్వాత ఇంకేం చేయమన్నారు, నెక్స్ట్ 3 టర్మ్స్ రాయమంటున్నారు. A4 వరకు వచ్చారు కాబట్టి మనం A5 నుంచి A7 వరకు ఫైండ్ అవుట్ చేయాలి. A5 ఎలా వస్తుంది, A4 కి D యాడ్ చేయాలి. A4 ఎంత ఇక్కడ మనకి 3 ప్లస్ 3√2. కామన్ డిఫరెన్స్ ఎంత D √2 కదా, కామన్ డిఫరెన్స్ √2 కదా. ఇందులో లైక్ టర్మ్స్ ఈ రెండు కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్, ఇది రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ ఒకటే ఉంది, ఈ రెండు ఇర్రేషనల్ నెంబర్స్ రెండు లైక్ టర్మ్స్ కాబట్టి 3√2 కి ఇంకొక 2√2 యాడ్ చేస్తే 4√2 అవుతుంది. నెక్స్ట్ A6 ఈక్వల్ టు దీని ముందు టర్మ్ ఏంటి A5 ప్లస్ D. A5 ఎంత వచ్చింది మనకి 3 ప్లస్ 4√2 వచ్చింది. దీనికి D ని యాడ్ చేస్తాం √2. ఈ రెండు లైక్ టర్మ్స్ కదంటే 3 ప్లస్ 4√2 కి ఇంకొక 2√2 యాడ్ చేస్తే 5√2. నెక్స్ట్ A7 ఈక్వల్ టు
a6 ప్లస్ డి. a6 ఎంత వచ్చింది మనకి 3 ప్లస్ 5√2 ప్లస్ డి ఎంత √2 ఎంత అవుతుంది 3 ప్లస్ 5√2కి ఇంకొక √2 యాడ్ చేస్తే 6√2. దీస్ ఆర్ ద నెక్స్ట్ 3 టర్మ్స్ ఇన్ ద గివెన్ ఏపీ అని రాయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th one 0.2 0.22 0.322 0.42 వస్తున్నాయి కదా అండ్ సో ఆన్. a1 a2 a3 a4 అనుకున్నట్లయితే a2 మైనస్ a1 ఈక్వల్ టు 0.22 మైనస్ 0.2 మైనస్ చేద్దాం. పాయింట్ కింద పాయింట్ వచ్చేట్లు రాసుకున్నట్లయితే 2 మైనస్ 0 2 2 మైనస్ 2 0 అంటే 0.02 0.02 వచ్చింది. నెక్స్ట్ a3 మైనస్ a2 a3 ఏంటంటే 0.322 మైనస్ 0.22 మైనస్ చేద్దాం. 0.322 0.22 2 మైనస్ 0 2 0 0 అంటే 0.002. ఇక్కడే మనకి డిఫరెన్స్ వచ్చింది కదా, ఫస్ట్ ఏమో 0.2 వస్తే సెకండ్ కేసులో మనకి డిఫరెన్స్ 0.002 వచ్చింది. ఇప్పుడు నాట్ ఈక్వల్ వచ్చింది కదా, దట్ ఇంప్లైస్ a2 మైనస్ a1 నాట్ ఈక్వల్ టు a3 మైనస్ a2. ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసింది కాబట్టి. therefore this is not an AP. ఇంకా మనం నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇది అసలు ఏపీనే కాదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇది మీరు చేయండి, అట్లాగే ఇవన్నీ మీరు చేయొచ్చు. ఈ 12th వన్ చేయడానికి ప్రయత్నిస్తారు, దాన్ని బేస్ చేసుకుని మీరు 13th వన్ ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఓకే 12th వన్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి √2 √8 √18 √32 and so on. a1 a2 a3 a4. first a2 minus a1, this is equal to √8 minus √2. దీన్ని సింప్లిఫై చేయొచ్చు. ఎట్లా అంటే నేను √8 ఎట్లా రాస్తానంటే 2 into 2 into 2 అని రాస్తాను. 2 2s are 4 4 2s are 8 మైనస్ √2. మనకి 2 into 2 కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 2 అవుతుంది కాబట్టి బయటకు వస్తే 2 అవుతుంది √2 2√2 అవుతుంది వాల్యూ మైనస్ √2. 2√2 నుంచి ఒక √2 మైనస్ చేస్తే ఏమొస్తుంది ఒక √2 వస్తుంది. నెక్స్ట్ a3 మైనస్ a2. a3 ఇక్కడ ఎంత మనకి √18 మైనస్ √8. దీన్ని డైరెక్ట్ గా రాయడానికి ప్రయత్నిస్తాను. √18 ఎలా రాస్తానంటే 2 into 3 into 3 ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 3s are 9 2s are 18. అలాగే √8 ఏమవుతుంది 2 into 2 into 2. ఇప్పుడు 3 బయటకు వస్తుంది కదంటే 3√2 అవుతుంది వాల్యూ. ఒక 2 బయటకు వస్తుంది 2√2. 3√2 నుంచి 2√2 మైనస్ చేస్తే ఒక √2 వస్తుంది. ఇక్కడ సేమ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తాం, అంటే a4 మైనస్ a3. ఇక్కడ a4 ఎంత √32 మైనస్ √18. √32 ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 into 2 into 2 into 2 into 2 వస్తుంది. అలాగే √18 ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 into 3 into 3 వస్తుంది. ఇక్కడ 2 2s బయటకు వస్తాయి అంటే 2 into 2 ఒక √2 2 లోపల ఉంటుంది మైనస్ ఇక్కడ 3 బయటకు వస్తుంది కదంటే 3√2. ఇక్కడ 2 2s are 4√2 మైనస్ 3√2. 4√2 నుంచి 3√2 మైనస్ చేస్తే √2. ఇక్కడ అన్ని కేసుల్లో కూడా √2 వచ్చింది కాబట్టి మనకి ఇది ఏపీ అవుతుంది. therefore this is an AP. ఇది ఏపీ అయింది కాబట్టి కామన్ డిఫరెన్స్ ఏంటో చెప్పాలి. కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు దీన్ని డి అంటాం కదా, ఎంత వచ్చింది మనకి ప్రతి కేసులో డిఫరెన్స్ √2 వచ్చింది. ఓకే, ఏపీ అయితే నెక్స్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదండి. a5 ఈక్వల్ టు
A4 ప్లస్ డి. A4 ఎంత మనకి √32 ప్లస్ √2. ఈ √32ని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎంత వచ్చింది మనకి? ఈ కేసులో మనకి √32 4√2 వచ్చింది కదా, కాబట్టి దీన్ని 4√2 అని రాయొచ్చు ప్లస్ √2. ఎంత అవుతుంది? 4√2కి ఇంకో √2 యాడ్ చేస్తే 5√2 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ A6 ఈక్వల్ టు A5 ప్లస్ డి. A5 అంటే ఇక్కడ మనకి 5√2 ప్లస్ డి కామన్ డిఫరెన్స్ ఎంత? ఇంకొక √2. 5√2 ఇంకో √2 యాడ్ చేస్తే 6√2. నెక్స్ట్ A7 ఈక్వల్ టు ఏమవుతుంది? A6 ప్లస్ డి అవుతుంది. A6 ఎంత వచ్చింది మనకి? 6√2 ప్లస్ డి అంటే √2 ఏమవుతుంది? 7√2. ఒకవేళ మనకి ఇచ్చిన సిరీస్ లోనే కనిపించాలంటే మనం ఈ 5√2ని ఎట్లా రాయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5√2 కెన్ బి రిటన్ యాజ్, మనకి లోపల 2 టర్మ్స్ ఉంటే బయటకు వస్తే ఒక టర్మ్ అవుతుంది, బయట ఒక టర్మ్ ఉన్నప్పుడు లోపలికి తీసుకెళ్తే 2 టర్మ్స్ అవుతాయి. అంటే 5 ఏమవుతుంది? 5 × 5 ఆల్రెడీ 2 ఉంది. 5 5 గా 25, 2 గా 50, అంటే దీని వాల్యూ √50 అవుతుంది. నెక్స్ట్ టర్మ్ √50 అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 6√2 కావాలి, దీని వాల్యూని ఎట్లా రాయొచ్చు మనం? 6 లోపలికి తీసుకెళ్తే 6 × 6 ఆల్రెడీ ఒక 2 ఉంది. 6 6 36, 2 72 అన్నమాట. ఇలా మనం ఈ టైప్ లో కూడా మనం ఆన్సర్ రాయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను వదిలేసిన సమ్స్ని మనం చెప్పుకున్న ఈ సమ్స్ని ఆధారంగా చేసుకుని మీరు ఓన్గా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ పార్ట్ని వచ్చే వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.